హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ విధంగా కనిపిస్తున్న ఒక రేకుల షెడ్ ని ఈ విధంగా డబల్ పోర్షన్ గా మార్చుకోవడానికి ఎంత ఖర్చు అయింది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ ఇలా సింగిల్ పోర్షన్ కట్టుకోవడానికి ఈ విధంగా రేకుల షెడ్ అనేది దీని గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేసామండి. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. ఆ వీడియోలో ఈ ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అయింది అనేది మనం చెప్పాం. అక్కడి నుంచి వాళ్ళు దాన్ని కొంచెం రెనోవేషన్ అయితే చేసుకున్నారు. అంటే సింగిల్ పోర్షన్ గా ఉన్న హౌస్ ని కొంచెం రూమ్ అనేది పెంచి అలాగే దాన్ని పక్కనే మరొక పోర్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటానికి టోటల్ గా వీళ్ళకి ఎంత బడ్జెట్ అయింది, అలాగే రూమ్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఈ విధంగా కట్టుకున్న ఒక రేకుల షెడ్ అనమాట. దీనికి అయిన బడ్జెట్ వచ్చేసి 4.5 లక్షల రూపాయల దాకా దీనికి మెటీరియల్ కానీ లేబర్ కానీ టోటల్ గా బడ్జెట్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న హౌస్ ని ఈ విధంగా రెనోవేషన్ చేసుకుంటానికి వీళ్ళకి ఇంకొక 2,80,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఖర్చు అయింది. 2 పోర్షన్ల హౌస్ గా మార్చుకుంటానికి. ఎలా డిఫరెన్స్ మార్చారనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ హౌస్ అనేది ఉత్తరం ఫేసింగ్ తో అయితే ఉండటం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఎదురు మనకి రాడ్లు అనేవి వేసుకొని దానిపైన రేకులు అనేవి వేసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఒక రూమ్ లాగా మార్చుకున్నారు. దానికి ముందు ఉన్న ఖాళీ ప్లేస్ ని వాళ్ళు మనకి నడక దారి ఉంటుంది కదా, నడక దారి కింద ఈ విధంగా అయితే చేసుకున్నారు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ రేకులు లోపలికి వచ్చి నేను పంచలోకి వచ్చాను కదా, ఆ పంచ ఏదైతే ఉందో ఆ పంచని ఒక డోర్ అనేది ఫిక్స్ చేసుకొని దానికి ఒక విండో పెట్టుకొని ఒక పంచలాగా అయితే మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అయితే డిజైన్ చేసుకున్నారు. అది మీరు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ ని ఈ విధంగా కింద వీడియోలో చూపిస్తున్న ప్లేస్ ని ఇప్పుడు పై వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చుకున్నారనమాట. ఇప్పుడు లోపలికి అయితే నేను వచ్చాను కదా, ఇదంతా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏరియా. ఇది వచ్చేసి ఇంతకు ముందు గోడలు అయితే లేవు, ఇప్పుడు గోడలు అనేవి ఇక్కడ యాడ్ చేశారనమాట. ఇక ఇది వచ్చేసి డోర్ అనమాట. ఈ డోర్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉంది. అలాగే పక్క పోర్షన్ లోకి ఒక వెంటిలేషన్ కోసం చిన్న విండో అనేది రైట్ సైడ్ వాల్ లో అయితే పెట్టారనమాట. ఇంకా హౌస్ లోకి వచ్చినట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మనకి కిచెన్ అయితే ఈ పక్క రావడం జరుగుతుంది. ఆ పక్కనే మనకి బెడ్రూమ్ అయితే వస్తుంది. ఇది మొత్తం మనకి హాల్ కింద అయితే ఉపయోగించుకోవడం జరుగుతుంది అనమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి మీరు 2 వీడియోల్లో కూడా గమనించవచ్చు. ఈ రూమ్ లో మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ఫస్ట్ నుంచి ఉన్నవే అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని పక్కన పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వీళ్ళు పెంచడం జరిగింది. ఈ డోర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇంతకు ముందు కూడా ఉందండి, కాకపోతే అప్పుడు ఖాళీ ప్లేస్ ఉండేది అటు పక్క. ఇప్పుడు వచ్చేసి అటు పక్క రూమ్ అనేది ఎక్స్టెన్షన్ అయింది అంతే. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉండే వాల్ లో వచ్చేసి ఇంతకు ముందు పెద్ద అర్మర్ ఉండేదండి, దాన్ని కట్ చేసేసి ఒక మూలకి జరిపేసి అక్కడ విండో అనేది ఇప్పుడు ఫిక్స్ చేశారు. అది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూడవచ్చు. ఇక మనం బెడ్రూమ్ లోకి అయితే వెళ్దాం. బెడ్రూమ్ లో ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా అయితే బెడ్రూమ్ అయితే ఉండటం జరుగుతుంది. ఇక ఈ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ ఆల్రెడీ ఇంతకు ముందు చూసిన విధంగానే సేమ్ అయితే ఉంటాయి. ఇందులో ఏ మార్పులు అయితే చేయలేదండి. ఇక మనకి హాల్లో అలాగే కిచెన్ లో చిన్న చిన్న మార్పులు అయితే చేశారు. ఇంతకు ముందు కిచెన్ లో ఏంటంటే మనకి నార్మల్ గా కిచెన్ అయితే ఉండేది. ఇప్పుడు ఆ కిచెన్ లో టైల్స్ కూడా వీళ్ళు వాల్స్ కి అయితే టైల్స్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు ఫుటేజ్ అనేది కింద వీడియోలో మీరు గమనించవచ్చు. ఇప్పుడు వచ్చేసి దానికి షింకు అలాగే టైల్స్ ఇవన్నీ కూడా పైన బిల్డ్ చేసుకోవడం జరిగింది అనమాట. అది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే గమనించవచ్చండి. ఇది మొత్తం మనకి ఇంతకు ముందు ఉన్న హౌసే, యాజ్ ఇట్ ఈజ్ మనకి ఓల్డ్ హౌస్ ఏదైతే ఉందో అదే, కాబట్టి కొంచెం చిన్న చిన్న మార్పులు అయితే చేశారు. దీని మొత్తానికి మనకి అప్పుడు మనం చెప్పుకున్న బడ్జెట్ వచ్చేసి 4,50,000 రూపాయలు అయితే ఖర్చు అయిందని మనం చెప్పుకున్నామండి. ఇప్పుడు దీని పక్కన ఒక రూమ్ అనేది ఎక్స్టెన్షన్ చేశారనమాట. ఇప్పుడు ఆ రూమ్ అనేది ఎలా ఎక్స్టెన్షన్ చేశారు, ఆ రూమ్ లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ రూమ్స్ వచ్చినాయి, దానికి ఎంత బడ్జెట్ అయింది అనేది ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. 2,80,000 రూపాయలు అనేది ఎక్స్ట్రా అవడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు మీరు చూసిన హౌస్ ఉంది కదా, దానికి కొంచెం పక్కన ఇంకో పోర్షన్ టైప్ లో యాడ్ చేశారనమాట. దానికోసం ముందుగా మీరు ఇక్కడ పంచన అయితే ఏర్పాటు చేశారండి, అది చూడొచ్చు. దీనికి వచ్చేసి ఏంటంటే సపరేట్ రూమ్ లాగైతే తీసుకోలేదు. ఎంట్రన్స్ వచ్చేసి మనకి సింపుల్ గా ఒక పంచన అయితే తీసుకున్నారు ఇక్కడ. ఈ పంచలో నుంచి మనకి మెయిన్ డోర్ అనేది ఒకటి ఇచ్చారనమాట. మెయిన్ డోర్ లోంచి లోపలికి వస్తే దీన్ని మనం హాల్ లెక్క ఉపయోగించుకోవచ్చు అనమాట. దీనిలో వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకి ఈ డోర్ కనిపిస్తుంది కదా, ఇంతకు ముందు ఈ డోర్ లోంచి మనం చూసినట్లయితే ఇటు పక్క ఇది మొత్తం ఖాళీ ప్లేస్ కనిపించేదండి. ఇప్పుడు ఇది పోర్షన్ చేసుకున్నారు కాబట్టి
మనకి ఈ డోర్ క్లోజ్ చేసేసుకున్నట్లయితే దీన్ని 2 పోర్షన్ల కింద ఉపయోగించుకోవచ్చనమాట. అలాగే ఈ హౌస్‌లో వచ్చేసి ఇది మెయిన్ బెడ్‌రూమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఒకటి బెడ్‌రూము, ఒకటి హాలు, ఒకటొచ్చేసి మనకి ఎంట్రన్స్‌లో పంచ్ అనమాట. ఈ విధంగా చేసుకున్నారు. దీనిలో సెపరేట్ కిచెను అలాంటిదైతే ఏం లేదు. జస్ట్ 2 పోర్షన్ల కింద అయితే డివైడ్ చేసుకున్నారండి. కిచెన్ వచ్చేసి అవతల పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్‌లో కిచెన్ అనేది ఉంది. ఈ పోర్షన్‌లో వచ్చేసి జస్ట్ మనకి నార్మల్‌గా బార్‌కి రూమ్‌లే ఇవ్వటం జరిగింది. అలాగే దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి బాత్రూమ్‌కి వెళ్ళడానికి బయట కామన్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారు కదా! దానికి బయట పక్క దీనికి ఇవ్వటం జరిగిందనమాట. అంటే చుట్టూ కాంపౌండ్ అనేది కట్టేశారు. కట్టేసి బయట పక్క బాత్రూమ్ అనేది కన్‌స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు. అది ఈ రూమ్‌లో నుంచి వచ్చేటట్లు దీనికి ఇచ్చారనమాట. అంటే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది అవతల రూమ్‌కి ఇచ్చారు. ఈ కామన్ బాత్రూమ్‌కి వెళ్ళటానికి ఈ సింగిల్ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ సింగిల్ పోర్షన్‌లో నుంచి ఈ కామన్ బాత్రూమ్‌లోకి డిజైన్ అనేది చేసుకున్నారనమాట. దేనికదే సెపరేట్‌గా డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే దానిలో ఉండే బెడ్‌రూమ్స్‌కి, అదే విధంగా దానిలో ఉండే అటాచ్డ్ బాత్రూమ్స్‌కి దానికి దానికే, దీనికి దీనికే అన్నట్లుగా సెపరేట్‌గా 2 పోర్షన్‌ల టైప్‌లో అంటే రెంటల్ పోర్షన్స్ ఉంటాయి కదా! ఆ టైప్‌లో మనకి ఈ హౌస్‌ని రెనోవేషన్ అనేది చేసుకోవడం జరిగింది. కాకపోతే ఫస్ట్ వచ్చే పోర్షన్‌కొచ్చేసి పెద్ద రూమ్‌లనేవి రావటం జరిగిందండి. ఈ రెండో పోర్షన్‌గా పెంచుకున్న ఈ రెండో పోర్షన్‌కొచ్చేసి కొంచెం రూమ్ సైజెస్ అనేవి కొంచెం తగ్గడం జరిగింది. అది మీరు ప్రాపర్‌గా ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా టోటల్‌గా బడ్జెట్ ఎంతయిందనేది మీకొక ఐడియా అయితే వచ్చుండాలి. మనకి ఫస్ట్ చూయించిన ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్‌కొచ్చేసి రూ. 4,50,000 అనేది బడ్జెట్ అనేది అవ్వటం జరిగింది. అలాగే పక్కన ఇంకొంచెం రూమ్ అనేది ఎక్స్‌టెన్షన్ చేసి, ఎదురు పంచ పెంచుకొని, చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుకొని, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అనేది చేసుకుంటానికి టోటల్‌గా ఇంకొక రూ. 2,80,000 దాకా ఖర్చనేది అవ్వటం జరిగింది. టోటల్ బడ్జెట్ వచ్చేసి రూ. 7,30,000 దాకా ఈ హౌస్ అనేది డబుల్ పోర్షన్ కింద మనకి చేసుకుంటానికి టోటల్‌గా బడ్జెట్ అనేది అవ్వటం జరిగిందండి. అది జస్ట్ రేకుల హౌసెస్ కాబట్టే. అదే మీకు బిల్డింగ్‌లో మీరు ఇదే విధంగా డబుల్ పోర్షన్ ఏరియా మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా మీకొక రూ. 15,00,000 దాకా బడ్జెట్ అనేది అవ్వటం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనల్ని చాలామంది కూడా రెంటల్ పోర్షన్‌లు ఉండేటట్లు, 2 పోర్షన్‌లు ఉండేటట్లు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామండి. దానికి ఎంత బడ్జెట్ అవుతుందో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి, అందులోనూ ఇది ఆల్రెడీ మనం ఈ హౌస్ అనేది మనం చేసాం. కాకపోతే దాన్ని వీళ్ళు ఈ మధ్య రీసెంట్‌గా దీన్ని డబుల్ పోర్షన్ కింద చేసుకున్నారు. కాబట్టి దీనికి ఎంత బడ్జెట్ అయిందో మనం క్లారిటీగా మీకు చెప్పినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది కదా అనే ఉద్దేశ్యం మీద ఈ వీడియో అనేది మనం రికార్డింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఈ రేట్లనేవి మనకి ఏరియా వైస్‌గా కొంచెం అటు ఇటుగా మారే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అది కూడా మీరు కొంచెం గుర్తయితే పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసి మనం 2022 సంవత్సరానికి గాను అయిన రేట్ల గురించి నేను మీకు ఇప్పుడైతే చెప్తున్నాననమాట. ఫ్యూచర్‌లో ఈ రేట్లనేవి మనకి పెరిగే ఛాన్స్ అయితే కూడా ఉంటుందనమాట. ఎందుకంటే ఇప్పుడు మెటీరియల్ అనేది చాలా కాస్ట్ అయిపోతుందనమాట. సామాన్యులు ఈ రోజుల్లో ఇల్లు కట్టే పరిస్థితిలో అయితే లేదు. ఆ విధంగా మనకి రేట్లనేవి పెరగటం జరుగుతుంది. కాబట్టి ఈ రేట్ల గురించి కొంచెం మీకు క్లారిటీ అనేది వచ్చినట్లయితే మీ హౌస్ కట్టుకోవడంలో ఎంతో కొంత మీకు ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీకు క్లారిటీగా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది, నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మనం ఏ వీడియోస్ చేసినా సరే ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.